హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటంటే టిఫిన్స్ అనమాట. ఒకే రకం బ్యాటర్తోని మనం 3-4 రకాల టిఫిన్స్ని చేసుకోవచ్చు. అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది రాగి పిండితో చేసిన చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రాగి పిండి మన హెల్త్కి చాలా మంచిది కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ రాగి పిండితోనే ఇలా చేశాను. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి కూడా చెప్పండి. ఇప్పుడైతే నేను 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వేరే బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వరకు మినపప్పు తీసుకుంటున్నాను. 2 కప్పుల రేషన్ బియ్యంకి 1 కప్పు మినపప్పు అనమాట. క్వాంటిటీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 సార్లు బాగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది అనమాట. కలుపుకొని అందులోకి కొద్దిగా మెంతులు కొన్ని వేసుకొని ఓవర్ నైట్ మొత్తము నానబెట్టేసుకోవాలి. మనము రేపు చేసుకుంటామని అనుకుంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టేసి సాయంత్రం మిక్సీ పట్టేసుకోవాలి. లేదు అనుకుంటే నైట్ నానబెట్టేసుకొని పొద్దున కూడా చేసుకోవచ్చు. నేను మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్కి మిక్సీకి వేస్తున్నాను అనమాట. ఇది మొత్తం నానిన తర్వాత మిక్సీకి వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. సేమ్ మనము ఇడ్లీకి కానీ దోశకి కానీ ఎలా పట్టుకుంటామో అలానే మెత్తగా పట్టేసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, నేను ఇలా మొత్తం మెత్తగా పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఆ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ముందు 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక కప్ వచ్చేసి రాగి పిండి. మీకు కావాలనుకుంటే రాగులుంటే రాగుల్ని నానబెట్టేసుకోవచ్చు సేపు పొద్దున్నే. లేదు ఇలా పిండి ఉందనుకుంటే ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పిండిలోకి రాగి పిండి మొత్తం వేసుకొని అది మొత్తం ఉండలు లేకుండా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని సేమ్ మనం ఇడ్లీని ఎలా నైట్ నానబెట్టేసుకుంటామో ఇడ్లీకి దోశకి సేమ్ అలానే నైట్ అంతా పులియబెట్టేసుకోవాలి. పులియబెట్టుకున్న తర్వాత పొద్దున లేచి అందులోకి కొద్దిగా మీరు ఎంత అయితే వేసుకోవాలనుకుంటారో అంత అందులోకి పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని సేమ్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకొని చుట్టూ ఆయిల్ పోసుకొని 2 వైపులా కాల్చుకోవడమే. దోశ రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి, సేమ్ మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో ఇది కూడా సేమ్ అలానే చాలా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, 2 వైపులా కాల్చుకోవాలి. ఎందుకంటే కొద్ది లైట్గా ఇట్లా పిండి అనిపిస్తుంది అని చెప్పేసి 2 వైపులా కాల్చుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకా దోశ కూడా వేసేసుకొని సేమ్ అలానే చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీనిపైన ఎగ్ వేసుకొని ఎగ్ దోశలాగా కూడా చేసుకోవచ్చు. కారం దోశ సేమ్ మన నార్మల్ దోశలానే ఉంటుంది, కాకపోతే ఇది హెల్దీ అనమాట. సో ఇలా ట్రై చేసి చూడండి. అది కూడా ఒకే బ్యాటర్ 2 రకాలంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంట్లో 4 రకాలుగా నచ్చుతారు కదా, సో అందుకని ఒకే రోజు ఈ బ్యాటర్ చేసి పెట్టుకుంటే ఎవరికి కావాల్సిన టిఫిన్ వాళ్ళకి చేసి పెట్టచ్చు. సేమ్ అయిపోయింది కదా దోశ. ఇప్పుడు అదే బ్యాటర్తోనే ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సేమ్ అలానే మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని ఆ ప్లేట్స్లో పోసుకొని సేమ్ మనము ఇడ్లీకి ఎలాగైతే వాటర్ హీట్ చేసుకొని పెట్టేసుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకోవాలి. ఇడ్లీ కూడా సేమ్ మనం నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో ఈ ఇడ్లీ కూడా సేమ్ అలానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, సేమ్ చాలా సాఫ్ట్గా సేమ్ మనం బయట హోటల్స్లో తినే ఇడ్లీలానే వచ్చినాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు కూడా. మా జాస్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మీరు కావాలనుకుంటే ఇందులోకి ఈ ఇడ్లీలో చేసే ముందే మనం కావాలనుకుంటే అందులోకి కొద్దిగా కరివేపాకు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా నార్మల్గా ఇడ్లీలానే చేసుకొని చూడండి. ఇడ్లీలోకి ఈ చట్నీ కాకుండా కారం కానీ లేదా టమాటా చట్నీ, చికెన్, మటన్, నాన్ వెజ్లోకి అయితే
చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.